హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. మనము ప్రతిరోజు గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తుంటాం కదా. సిలిండరు ఒక్కొక్కరి ఇళ్ళలో ఒక నెల వస్తుందండి. ఒక్కొక్కరి ఇళ్ళలో 20 రోజులకు ఖాళీ అవుతుందండి. అందుకు కారణం ఏమి అనేసి, ఎక్కువ రోజులు రావాలంటే మనం ఏం చేయాలి అని నేను వీడియోలో చూపిస్తానండి. చూడండి. టిప్ నెంబర్ 1 అండి. మనకు షర్ట్ మడిచడానికి రాదు అనేవాళ్ళు ఈ టిప్ అనేది యూజ్ చేయండి. పైన నుంచి కింద వరకు బటన్ అనేది వేయండి. తర్వాత షర్టు తిప్పి ఈ విధంగా పాతది పెళ్లి కార్డు మధ్యలో పెట్టండి. తర్వాత మీ లెఫ్ట్ అండ్ రైట్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఆ విధంగా ఫోల్డ్ చేయండి. చూడండి, ఈ విధంగా అండి ఫోల్డ్ చేసి కింద నుంచి తర్వాత ఇంకోసారి ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మీరు ఎన్ని షర్ట్లు ఉన్నా కూడా నిమిషంలో ఫోల్డ్ చేసి పెట్టవచ్చండి. చూడండి ఎంత నీట్గా ఫోల్డ్ చేశానో. కావాలంటే ట్రై చేయండి. చూడండి, లోపల కార్డు ఉంది కదా, ఇది తీసేయండి. ఇప్పుడు ఇంకొక షర్ట్ ఫోల్డ్ చేయడానికి యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి. చూడండి, గ్యాస్ స్టవ్ చూస్తున్నారు కదా ఎంత గలీజ్ అయ్యిందో. నేను ఇక్కడ బర్నర్లు తీసుకున్నానండి. ఒక బౌల్లో వేస్తున్నానండి. దీనిలో కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నానండి. అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి, బేకింగ్ సోడా వేయండి. తర్వాత లిక్విడ్ బట్టలు వాష్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, ఆ లిక్విడ్ను యూజ్ చేస్తున్నానండి. మీ ఇంట్లో సర్ఫ్ ఉంటే సర్ఫ్ అయినా వేసుకోవచ్చండి. కొంచెము నిమ్మకాయ రసం వేస్తున్నానండి. ఈ విధంగా పిండుకోండి రసం అనేది. తర్వాత మునిగేంత వరకు నీళ్ళు వేయండి. 15 నిమిషాలు వదిలేయండి. మనం రైస్ అంతా చేసేటప్పుడు తర్వాత టీ పాలు అంతా చల్లినప్పుడు ఆ హోల్స్ లోపల వెళ్ళి ఆ రైస్ అంతా చిక్కుకొని ఒక విధంగా గట్టిగా అవుతుంది కదా. మనము 15 నిమిషాలు నానబెట్టడం వలన దీని లోపల గట్టిగా అయి ఉంటుంది కదా. బాగా నానిన తర్వాత బ్రష్తో నీట్గా రుద్దితే అంతా గలీజ్ అంతా వస్తుందండి. ఒక్కోసారి గ్యాస్ అనేది ఒక సైడు బాగా వెలుగుతుంది, ఇంకో సైడు సరిగ్గా వెలగదండి, నిదానంగా వెలుగుతుంది. ఆ విధంగా అవ్వడానికి కారణం ఆ హోల్స్ లోపల గలీజ్ అంతా చేరుకొని దీని నుంచి గ్యాస్ సరిగ్గా వెలగదండి. మీరు అప్పుడప్పుడు బర్నర్స్ క్లీన్ చేసుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని డ్రై అయిన బట్టతో బాగా తుడచండి. ఏదైనా వేస్ట్ బట్ట తీసుకోండి. దీంట్లో నల్లగా ఉండే గలీజ్ అంతా వస్తుందండి. చూడండి, తర్వాత ఇంకోసారి కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా ఫుల్ అంతా క్లీన్ చేసుకోవాలండి వేస్ట్ బట్టతో. అకస్మాత్తు ఒక్కోసారి ఎంత క్లీన్ చేసినా కూడా లోపల గలీజ్ ఉంటుంది అనేవాళ్ళు మీరు కొబ్బరి నూనెను కొంచెం చూడండి ఈ విధంగా అండి కొంచెం వేసి అప్లై చేయండి. తర్వాత 2 నిమిషాలు వదిలేయండి. ఆయిల్ బాగా నానితే ఎంత గలీజ్ ఉన్నా కూడా లోపల డ్రై అయ్యి గలీజ్ అంతా బయటకు వస్తుందండి. చూడండి, నేను 2 నిమిషాలు వదిలేసానండి. తర్వాత ఒక సేఫ్టీ పిన్తో ఈ విధంగా లోపల ఉన్న గలీజ్ అంతా తీసేయండి. నేను సేఫ్టీ పిన్తో ఈ విధంగా చేస్తున్నానండి. చూడండి, నీట్గా క్లీన్ చేస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా చేయండి. 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోండి. మన టైము తర్వాత మనీ సేవ్ అనేది చేసుకోవచ్చండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి. మనము బౌల్లో పెరుగు వేస్తాం కదా, కింద ఇంకా కొంచెం పెరుగు ఉన్నా కూడా మనం కడిగేస్తామండి. ఈ విధంగా చేయడానికి ముందు కొన్ని నీళ్లు వేసి బాగా మిక్స్ చేయండి. మనము పాట్లలో చెట్లు పెడతాం కదండి, పూలు పూసే చెట్లు ఉంటాయి కదా, చెట్లు ఇంకా బాగా పెరగాలి అనేవాళ్ళు ఈ నీళ్ళు అనేవి వేయండి. ఈ టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.